హలో హాయ్ అందరికీ నమస్కారం అండి. ఈరోజైతే మనం యమ్మీగా మంచి ఐస్ క్రీమ్ అయితే తయారు చేసుకుందాము. న్యాచురల్గా ఎటువంటి కలర్స్ కానీ క్రీమ్స్ కానీ మనం ఏవి యాడ్ చేయకుండా, ఎసెన్స్ కూడా ఇందులో ఏమి కూడా యాడ్ చేయలేదు. ఓన్లీ రెండు ఐటమ్స్ అండి. అవి ఒక్క కొబ్బరికాయ పంచదార ఉంటే చాలండి. ఇంత టేస్టీగా ఉన్న ఐస్ క్రీమ్ అయితే మనం తయారు చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. టేస్ట్ మాత్రం చాలా సూపర్గా ఉంటుందండి. అస్సలు మిస్ అవ్వద్దు. చాలా సింపుల్ ప్రాసెస్ కూడా. ఓన్లీ ఒక్క కొబ్బరికాయ పంచదారతోటే ఐస్ క్రీమ్ అయితే తయారు చేశాను. చాలా బాగుంది. చాలా ఎక్సలెంట్గా ఉంది. మరి లేట్ చేయకుండా ఈ ఐస్ క్రీమ్ ఎలా చేయాలనేది మన వీడియోలో అయితే చూద్దాము. మిస్ చేయకండి, లాస్ట్ వరకు చూడండి. ముందుగా నేను 3 కొబ్బరికాయలు అయితే తీసుకున్నాను. 3 పెద్ద కొబ్బరికాయలు తీసుకున్నాను. మొదరకాయ తీసుకోవాలి, ఎందుకంటే మనం కొబ్బరి పాలుతో తయారు చేస్తున్నాము. మిగతా ఏ పాలు కూడా మనం యాడ్ చేయమండి. మామూలు పాలు అవి కూడా ఏమీ యాడ్ చేయము. ఓన్లీ కొబ్బరి పాలతోటి మనం ఐస్ క్రీమ్ అయితే తయారు చేస్తున్నాము. కాబట్టి మొదరకాయ అయితేనే మనకి పాలు అనేది మంచి టేస్ట్గా అనేది వస్తాయి అన్నమాట. ఇలా మొదరకాయని ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకున్నాను. పైన బ్రౌన్ పార్ట్స్ అది తీయవలసిన పని లేదు, ఎందుకంటే మనం పాలు తీసుకుంటాం కాబట్టి. పైన పొయ్యి ఇలా ఉన్నా పర్లేదు. ఇప్పుడు మిక్సీ గిన్నెలోనే నేను తగినన్ని వేసి మన తగిన నీళ్ళు కూడా పోసుకొని మెత్తని పేస్ట్లా తయారు చేసుకోవాలి. ముందు మనం ఫస్ట్ వాటర్ వేయకుండా ముక్కలు ముందు నల్లగొట్టుకోవాలి. అలాగైతే మనకి మీకు బాగా పేస్ట్ అయితే అవుతుంది అనమాట. ముందు మిక్సీలోని ముక్కలైతే నలగనివ్వండి. ఆ తర్వాత కొంచెం నీళ్ళు పోసుకొని మెత్తటి పేస్ట్లా తయారు చేసుకోవాలి. కొంచెం నీళ్ళు పోసుకొని బాగా మెత్తగా చేసుకోవాలి. మనం ఒకసారి మిక్సీ పట్టుకుంటాము, ఎందుకంటే మనకి చిక్కటి పాలు తీసుకోవాలన్నమాట. చూడండి, ఇంత మెత్తగా మనం ఈ కొబ్బరికాయ ముక్కల్ని పేస్ట్లా తయారు చేసుకోవాలా. ఇప్పుడు ఒక గిన్నె మీద మెత్తటి క్లాత్ అయితే వేసుకున్నాను. ఇప్పుడు ఈ క్లాత్లోని ఇప్పుడు ఈ ముద్ద అయితే వేసుకున్నాను అనమాట, కొబ్బరి పేస్ట్ అంతా కూడా. అలాగే మిగతా ముక్కలు కూడా మనం ఇలాగే తయారు చేసుకొని ఒకసారి వడకట్టుకుందాము. మిగతా ముక్కల్ని కూడా కొన్ని వేసి ఒకసారి ఎక్కువ వేసుకోకుండా నాకైతే 3 సార్లు అయితే మిక్సీ అయితే పట్టుకున్నాను. ఈ ముక్కల్ని బాగా మెత్తటి పేస్ట్లో పట్టుకున్నారంటే పాలు అనేది బాగా వస్తాయి అన్నమాట. చూడండి, 3 సార్లు నాకు ఇంత పేస్ట్ అయితే అయ్యింది. ఇప్పుడు మొత్తం క్లాత్ని అంతా ఒక కాడికి ఇలా కూడగట్టుకొని మనం చేతితో బాగా గట్టిగా పిండుకుంటే పాలన్నీ కూడా ఇందులో ఉన్న పాలన్నీ కూడా మనకి కిందకైతే వస్తాయి. చూడండి, ఇలా బాగా కూడా గట్టిగా మనం క్లాత్ని అయితే బాగా గట్టిగా పిండాలి. పిండితే మొత్తం పాలన్నీ కూడా మనకి బాగా వస్తాయి అన్నమాట. చిక్కటి పాలు అయితే వస్తాయి. మనం ఎక్కువ నీళ్ళు పోసి మిక్సీ అయితే చేసుకోకూడదు. తక్కువ నీళ్ళు పోసి మిక్సీ చేసుకోవాలి. మరి ఎక్కువ నీళ్ళు పోసుకున్నాం అంటే ఐస్ క్రీమ్ అనేది మనకు కొంచెం గట్టిగా అనేది వచ్చేద్ది అనమాట. చూడండి, ఇన్ని పాలు అయితే నాకు వచ్చాయి. కొబ్బరి పాలు నాకు ఇన్ని పాలు అయితే వచ్చాయి. ఇది వేస్ట్ అండి. ఇది మీరు వాడుకున్నా సరే మనకు అంత ఏమీ బాగోదు. కాబట్టి ఇది వేస్ట్, కాబట్టి ఇది పడేయచ్చు. ఇప్పుడు ఈ పాలతోటి మనం ఐస్ క్రీమ్ అయితే తయారు చేసుకుందాము. కొబ్బరి పాలు అయితే మనకి ఇన్ని వచ్చాయి. ఇప్పుడు నేను స్టవ్ మీద పెనం అయితే పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులోని మనం పక్కన పెట్టుకున్న పాలు అయితే వేసుకుందాము. నేను అడుగునైతే కొన్ని పాలు అయితే ఉంచుకుందాము. ఉన్న పాలని కూడా పెనంలో వేసుకొని స్టవ్ అయితే వెలిగించుకోవాలి. ఈ కొన్ని పాల్లోని మనం కార్న్ఫ్లోర్ అయితే కలుపుకోవాలి. కంపల్సరీగా కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. కార్న్ఫ్లోర్ వేసుకుంటేనే ఐస్ క్రీమ్ అనేది మనకి దగ్గర పడుతుంది అనమాట. మనం ఎన్ని పాలు మరగబెట్టినా దగ్గరికి అయితే అవ్వదు. కొంచెం కార్న్ఫ్లోర్ వేసుకున్నప్పుడే ఐస్ క్రీమ్ అనేది పర్ఫెక్ట్గా తయారవుతుంది. 2 స్పూన్లు కార్న్ఫ్లోర్ వేసి ఎక్కడ ఉండలేకుండా కలిపి పక్కన అయితే పెట్టుకోవాలి. మనకి పక్కనైతే పాలైతే స్టవ్ మీద మరుగుతున్నాయి కదా, కరెక్ట్గా మనకి 3 పొంగుల వరకు కూడా పాలైతే మరుగుతూ ఉండాలి. దగ్గరుండి ఇలా కలుపుతూ ఉండండి. ఇప్పుడే మనం ఇందులోనే మనం షుగర్ కూడా వేసుకుందాము. చూడండి, పాలైతే ఒకసారి పొంగాయి కదా నాకు. ఇలా పొంగుతూ ఉండాలన్నమాట. 3 సార్లు పొంగాలన్నమాట. ఇప్పుడు ఇందులో షుగర్ అయితే వేసుకుంటున్నాను. మనం ఇక్కడ బాగా పందర బాగా కలుపుకొని టేస్ట్ అయితే చూసుకోండి. ఒకవేళ మీకు టేస్ట్ కానీ మీరు పందరగా తక్కువైతే మళ్ళీ కూడా యాడ్ చేసుకోవాలి. మనకి తీయగా ఉండాలి. అలా అయితేనే ఐస్ క్రీమ్ బాగుంటుంది. కాబట్టి నేను మళ్ళీ కూడా పంచదార ఇది చూసుకొని మళ్ళీ వేసుకున్నాను. ఇప్పుడు నేను పాలు కూడా బాగా మరిగాయి, పంచదార కరిగింది. ఇందాక మనం పక్కన పెట్టుకున్న కార్న్ఫ్లోర్ పాలను కూడా ఇందులో అయితే యాడ్ చేసుకొని స్టవ్ అయితే లో టు మీడియంలో పెట్టుకొని ఇలా గరిటెతో కలుపుతూ ఉండాలి. మనం ఇలా గరిటెతో కలుపుతూనే ఉండాలి, ఎందుకంటే కార్న్ఫ్లోర్ కాబట్టి ఉండలు కట్టేస్తూ ఉంటుంది. కాబట్టి బాగా కలిసి వరకు ఇలా కలుపుతూ ఉండాలి. చూడండి, మనకు అలాగా ఉన్న కొద్దీ చిక్కబడుతూ ఉంటుంది. మంట అయితే మాత్రం మీడియంలోనే పెట్టుకోండి. హై మంటలో పెట్టుకున్నారంటే మనకు మాడిపోతూ ఉంటుంది, కార్న్ఫ్లోర్ వేసాం కాబట్టి. చూడండి, ఇలా ఉడికింది కదా మనకి. ఇలా మనకి దగ్గర రాబోతుకి ఇలా ఉడుకుతుంది అనమాట. గంటి మీద ఇలా గీత గీసా ఉంటే క్లియర్గా మనకు కనబడుతుంది. ఇలా రాబోతుకి మనం స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవచ్చు. చూసారు, ఇలా చిక్కబడ్డ తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకొని మనం ఈ మిశ్రమం అయితే బాగా చల్లారనివ్వాలి. బాగా చల్లారిన తర్వాతే మనం మిక్సీ జార్లో మిక్సీ చేసుకుందాము. అప్పటి వరకు ఇదైతే బాగా చల్లారి పెట్టుకోవాలి. చూడండి, ఇలా బాగా చల్లారిపోవాలన్నమాట. ఇప్పుడు మనం మిక్సీ జార్లో వేసుకోవచ్చు.
ఇలా మిక్సీ జార్లో మొత్తం ఇదంతా కూడా వేసుకొని మూత పెట్టుకొని మరీ రఫ్గా కాకుండా మిక్సీ ఆఫ్ వేస్తా మనం మిక్సీ అయితే చేసుకోవాలి. అలా అయితే ఐస్ క్రీమ్ బాగుంటుంది. మరీ రఫ్గా కాకుండా మనం చాలా స్మూత్గా మిక్సీ వేసి ఆపుతా చేస్తేనే ఇలా నురుగులాగా మంచి క్రీమీ స్ట్రక్చర్లో వస్తుంది అనమాట. కాబట్టి బాగా రఫ్గా అయితే మిక్సీ అయితే చేయకండి. ఇలా చూడండి పైన అనేది మనకి ఎంత క్రీమీగా ఉందో, ఇలా నురుగులా కూడా ఉంది. మనం ఇందులో ఏవి కూడా యాడ్ చేయవలసిన పని లేదు. ఇప్పుడు అది మూత ఉన్న ఒక డబ్బాలోకి, ప్లాస్టిక్ డబ్బాలోకి ఇది క్రీమ్ అంతా వేసుకొని మూత అయితే పెట్టుకొని మనం హై ఫ్రిడ్జ్లోనే హెవీ కూలింగ్లోనే ఒక 4 లేదంటే 6 గంటలనే మీకు టైం పెట్టి ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకోవాలి. మనం 2 సార్లు మిక్సీ అయితే పట్టుకుంటాము కాబట్టి ఫస్ట్ 4 గంటలు కానీ 6 గంటలు కానీ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు నేను 4 గంటల తర్వాత మీకు చూపిస్తున్నాను. 4 గంటల తర్వాత నాకైతే ఇలా ఐస్ క్రీమ్ అనేది ఇలా ఉందన్నమాట. ఇప్పుడు దీన్ని మళ్ళీ కూడా మనం మిక్సీ అయితే పట్టుకుందాము. ఇక్కడ మీరు టేస్ట్ చేసినా చాలా బాగుంటుందండి. ఇప్పుడు మనం మళ్ళీ దీన్ని మిక్సీ పట్టుకోవాలి. ఇందాక మనం ఎలా అయితే పట్టుకున్నామో మిక్సీ అలాగే మరీ రఫ్గా కాకుండా మిక్సీ వేసి ఆపుతా చాలా స్మూత్గా మనం దీన్ని గ్రైండ్ అయితే చేసుకోవాలి. ఎందుకంటే మనకి ఇది ఐస్ క్రీమ్ కాబట్టి మరీ రఫ్గానే చేయకూడదు. ఇప్పుడు మిక్సీ చేసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి, క్రీమీగా ఎంత బాగా వచ్చిందో ఇలా రావాలన్నమాట. ఇప్పుడు మళ్ళీ మనం అదే డబ్బాలోని ఇప్పుడు ఇదంతా కూడా క్రీమ్ అంతా వేసేసుకోవాలి. నాకు ఈ డబ్బా నిండగా కూడా కరెక్ట్గా సరిపోయింది. కాబట్టి దీని నిండా నేను వేసుకొని దీని మీద నేను ఒక కవర్ అనేది పెట్టుకోవాలి కంపల్సరీగా. మన ప్లాస్టిక్ కవర్లు ఉంటాయి కదా, కవర్ని బాగా సెట్ చేసుకొని ఇలా కవర్ అనేది పెట్టుకొని, ఎందుకంటే కవర్ అనేది పెట్టుకుంటే అందులో ఎక్కడ కూడా మన వాటర్ అనేది ఐస్ క్రీమ్లో చేరకుండా ఉంటుంది. ఇప్పుడు మూత అనేది గట్టిగా మీరు ఇలాగా సెట్ చేసుకోవాలి. నేను నైట్ అంతా కూడా హెవీ కూలింగ్లో పెట్టుకోవాలి. కంపల్సరీగా హెవీ కూలింగ్లోనే మనం ఐస్ అనేది పెట్టుకోవాలి. గట్టిగా మూత అనేది బాగా సెట్ చేసుకొని హై కూలింగ్లో పెట్టుకోండి. నేను నైట్ అంతా కూడా ఫ్రిడ్జ్లోనే నేను పెట్టుకున్నాను. వదిలేసి చూసినా సరే ఇంకా నాకు కొంచెం మెత్తగానే అనిపించింది. కాబట్టి నేను తర్వాత రోజు మధ్యాహ్నం, ఈ రోజు రాత్రి పెట్టానంటే తర్వాత రోజు మధ్యాహ్నం నేను తీసి చూపిస్తున్నాను. అంటే టైం అనేది చాలా ఎక్కువ తీసుకుంది. మనకి ఇలా గట్టిగా అయ్యే వరకు కూడా హై కూలింగ్లోనే పెట్టుకోవాలన్నమాట. నైట్ అంతా పెట్టుకున్నా మీకు మెత్తగా అనిపించింది అంటే ఇంకొక అంతసేపు టైం తీసుకొని ఇలా గట్టిగా అయ్యే వరకు కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటేనే ఐస్ క్రీమ్ పర్ఫెక్ట్గా మనకి తయారవుతుంది. ఇప్పుడైతే మీకు తీసి చూపిస్తున్నాను. ఒక గుంతగంటితో మీకు ఐస్ క్రీమ్ అనేది ఎలా వచ్చిందనేది చూపిస్తున్నాను. ముందు గరిటె అనేది వాటర్లో మీరు ఇలాగ తడి చేసుకొని ఐస్ క్రీమ్ తీసుకోవచ్చు, లేదంటే ముక్కల కింద కట్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా చాలా క్రీమీగా ఉంటుందండి. చూడండి ఐస్ క్రీమ్ అనేది ఎంత పర్ఫెక్ట్గా అనేది వస్తుందో, చాలా పర్ఫెక్ట్గా వస్తుంది కదా ఐస్ క్రీము. చాలా బాగుందండి, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఈ కొబ్బరి పాలు పంచదారతోటి ఈ ఐస్ క్రీమ్ అయితే నాకు 3 కొబ్బరికాయలకి ఇంత ఐస్ క్రీమ్ అయితే అయ్యిందండి. ఈ డబ్బా నిండా కూడా నాకు ఈ ఐస్ క్రీమ్ అయితే అయ్యింది. చాలా సింపుల్ ప్రాసెస్ అండి. ఓన్లీ మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుందే టైం అయితే కనబడుతుంది, కానీ మనం తయారు చేసుకోవడం మాత్రం చాలా సింపుల్గా ఐస్ క్రీమ్ అయితే తయారు చేసుకోవచ్చు. ఇలాగే గరిటెతో ఇలాగా తీసి ప్లేట్లోకి సర్వ్ చేసుకోవచ్చు, లేదంటే మొత్తం ఐస్ క్రీమ్ అంతా ప్లేట్లో వేసుకొని ముక్కల కింద అయితే కట్ చేసుకోవచ్చు. సేపు అలాగే క్రీమ్ కూడా క్రీమీగా చాలా బాగుంది కదండి. ఇందులో మనం ఏది కూడా యాడ్ చేయలేదు, కానీ టేస్ట్ మాత్రం చాలా సూపర్గా ఉందండి. క్రీమీగా ఐస్ క్రీమ్ చాలా సూపర్గా ఉంది కదండి. చూడడానికి కూడా లుక్గా కూడా ఐస్ క్రీమ్ చాలా బాగుంది. మీకు ఎక్కువగా కొబ్బరి ఇంట్లో ఉన్నా, లేదంటే ఐస్ క్రీమ్ తినాలనుకున్నప్పుడన్నా ఇలా న్యాచురల్గా ఆరోగ్యంగా ఇలా ఐస్ క్రీమ్ అయితే తయారు చేసుకోండి. కొబ్బరి పాలు మనకి ఒంటికి కూడా చాలా మంచిది కదా. మనకి హెల్త్కి కూడా కొబ్బరి పాలు చాలా మంచి చేస్తాయి. కాబట్టి ఇందులో మనం ఎటువంటి కూడా ఎసెన్స్ కానీ క్రీమ్స్ కానీ ఏవి కూడా యూజ్ చేయలేదు. న్యాచురల్గానే ఐస్ క్రీమ్ అయితే తయారు చేసుకున్నాము. చాలా టేస్ట్గా ఉంటుందండి, కంపల్సరీగా ట్రై చేయండి. నేను ప్లేట్లో పెట్టగా ఇంకా నాకు ఈ డబ్బాలు అయితే ఐస్ క్రీమ్ అయితే ఉన్నదనమాట. ఇలా మన ఇంట్లో చేసుకున్నప్పుడు ఇంట్లో వాళ్ళందరం కూడా చాలా ఇష్టంగా ఈ ఐస్ క్రీమ్ అయితే తినగలుగుతాము బయట కొనుక్కున్న దానికంటే. చూడండి ఈ డబ్బాలో కూడా నాకు ఇంత ఐస్ క్రీమ్ అయితే మిగిలింది. మరి కంపల్సరీగా ట్రై చేయండి. నాకు అయితే 3 కొబ్బరికాయలకి ఇంత ఐస్ క్రీమ్ అయితే అయిందనమాట. చాలా బాగుందండి, కంపల్సరీగా ట్రై చేయండి. మీ పిల్లలకైతే పెట్టండి. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ ఐస్ క్రీమ్ అయితే నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. కంపల్సరీగా ట్రై చేయండి. ఐస్ క్రీమ్ మాత్రం చాలా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్.